హాయ్! హలో! నమస్తే. కొత్తగా మళ్ళీ ప్రొఫైల్‌లోకి వస్తున్న వారు, నేను చాలా రోజులకి స్టోరీస్ పెడుతున్నాను కాబట్టి, వీటికంటే ముందు పెట్టిన పార్ట్స్ చదవాలి, వినాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు కథ 'మ్యాడ్లీ ఇన్ లవ్' సీజన్ 2 పార్ట్ 10. అయితే మీరందరూ ఇప్పటి నుంచే ఫ్యూచర్‌లో జరగబోయే పెళ్లి కోసం ప్లాన్ చేస్తున్నారన్నమాట. అంటున్న సౌజన్య చెంప మంట పుట్టడంతో పక్కన చూసేసరికి ప్రవీణ్ కోపంగా కనిపించేసరికి నన్నే కొడతారా అని భర్త వైపు కోపంగా చూడడంతో ఎక్కువ మాట్లాడితే ఇంతకంటే మర్యాదగా సమాధానం చెప్పాల్సొస్తుంది అని అన్నాడు. దాంతో సౌజన్య భయంగా 2 అడుగులు వెనక్కి వేయడంతో అందరం మాటలతో బుద్ధి చెప్తున్నామే కానీ చెయ్యి చేసుకోపోయేసరికే కదా నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. ఆ రోజు దొంగతనం విషయం బయటపడి అందరూ నిన్ను చీకొట్టినప్పుడే నీకు బుద్ధొస్తుందనుకున్నాను. కానీ నీకు ఈ జన్మకి బుద్ధి, జ్ఞానం అనేది రాదని అర్థమవుతూనే ఉంది. మరొకసారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చెంప పగులుతుంది. అయినా దక్ష ఆ ఇంటికే కోడలుగా వెళ్ళింది. రక్ష ఆ పిల్లాడు ఇష్టపడితే మనం ఏం చేయలేం. వయసులో ఉన్న కుర్రవాళ్ల మనస్సుల్లో ఎప్పుడు ఎవరిని ఇష్టపడతాయి అనేది ఎవరికీ తెలీదు అన్నాడు ప్రవీణ్. అయినా సరే వద్దన్నయ్యా. ఒకవేళ నిజంగా రేపు ప్రదీప్ నన్ను ఇష్టపడుతున్నాడని చెప్తే సౌజన్య నేనే బుట్టలో వేసుకున్నానని కూడా అంటుందని రక్ష అనగానే ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావని సౌజన్య అనగానే నువ్వు మాట్లాడే మాటలకి సౌజన్య అని పేరు మాత్రమే పెట్టి పిలిచింది. ఇంకాస్త మర్యాద పోయేలా మాత్రం ప్రవర్తించకొద్దినా అని దీక్షిత అనగానే కోపంగా సౌజన్య అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఎంత సర్ది చెప్పినా రక్ష మాత్రం ప్రదీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోకపోయేసరికి ఆడపిల్లకి ఇష్టం లేకుండా పంపించడం కరెక్ట్ కాదు. ప్రదీప్ ఇంటికి వెళ్ళు అన్నాడు గుమ్మం దగ్గర ఇదంతా చూస్తూ ఏమాత్రం సౌండ్ చేయకుండా తను అక్కడ ఉన్నాడని అనుమానం రాకుండా నిలబడిన శాడిస్ట్ బాబు. థ్యాంక్స్ బావా అని రక్ష బాధపడుతూ ఇంటి వెనక్కి వెళ్తే ప్రదీప్ కూడా బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బాధపడుతున్న రక్ష ప్రదీప్ ఇద్దరిని గమనించి శాడిస్ట్ బాబు ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోవడంతో మిగిలిన వాళ్ల మైండ్ కూడా అప్సెట్ అవ్వడంతో శాడిస్ట్ బాబు కోసం భోజనం తీసుకుని పైకి వెళ్ళింది దక్ష. వైట్ కలర్ షర్ట్ వేసుకుని రైలింగ్ పట్టుకుని కిందకి చూస్తున్న శాడిస్ట్ బాబు ఆమె పైకి రావడం మెట్ల మీద నుంచి గమనించి ఆమె వైపు చూస్తూ ఉంటే భోజనం చేయకుండానే నిద్రొస్తుందంటూ పైకొచ్చేశారు. ముందు భోజనం చేయండి అంటూ లోపలికి చూడగానే పిల్లలిద్దరూ ఆదమరిచి బెడ్ మీద నిద్రపోతూ ఉండడంతో పిల్లో సడ్డుగా పెట్టారా, దొర్లితే కింద పడిపోతారు అని చెప్పి లోపలికి వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకుని లాగి వెనుక నుంచి హత్తుకుని నువ్వే తినిపించు అన్నాడు. అబ్బా మీరే తినండి, నాకు మైండ్ ఏం బాగోలేదు అనగానే ఎందుకు బాగాలేదు, మీ వదిన మాటల గురించి ఆలోచిస్తున్నావా అనగానే మా వదిన ఇంకెప్పటికి మారుతుంది, పిల్లాడున్నాడు కాబట్టి ఎవరు వదిన్ని ఏమీ అనడం లేదు కానీ తను మాట్లాడే పద్ధతి ఏం బాగాలేదు కదండి అని అనగానే ఇవన్నీ పెళ్లికి ముందే చూసుకొని తెచ్చుకోవాల్సింది మరి అన్నాడు. పెళ్లికి ముందు ఎలా తెలుస్తుందండి, కొన్ని రోజులు ట్రావెల్ చేస్తేనే కదా వాళ్ళ గుణం ఎలాంటిదని తెలుస్తుంది అని చెబుతూ ఉంటే ఆమె నడుం చుట్టూ చేవేసి ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు. అల్లరి చేయకండి అని ఆమె అంటూ ఉంటే నిన్ను చూస్తుంటే నా తలపులు నా మనసు అల్లరి చేయడానికి పోటీ పడుతూ ఉంటాయి అనగానే భలేవారే, భలే మాటలు మాట్లాడతారు, పెళ్లికి ముందు ఎలా తెలుస్తుంది అనగానే మీ వదిన ఎలాంటిదో తెలియకపోయినా మీ వదిన వాళ్ళ అమ్మగారి మాటలు పెళ్లి చూపుల్లోనే మీరు గమనించి ఉండాలి, అప్పుడెందుకు నిర్ణయం తీసుకోలేదు అనగానే మాకంత తెలివి లేదులే అని అంది. నిజమేలే, నీకంత తెలివి ఉంటే నాకు విరాట్ గాడికి సంఘవికి ఎందుకు ఇన్ని కష్టాలు అని శాడిస్ట్ బాబు వెటకారంగా అనగానే అబ్బో ఏం కష్టాలు పడుతున్నారేంటి అయ్యగారు అని అడిగింది కోపంగా. ఆమెని తన వైపు తిప్పుకొని ఏంటి అని అంత నెమ్మదిగా అడుగుతావేంటి, మాయ జల్లుతున్న మల్లె పువ్వులు మనసు నిండిపోయి చెంతకు ఉన్న చెలిని కౌగిట్లోకి చేర్చుకోమని తెగ అల్లరి చేస్తూ ఉంటే వయ్యారంగా ఉన్న నడుం వంపు వచ్చి హత్తుకోమని ఆహ్వానం ఇస్తూ ఉంటే వయ్యారపు సోయగాలు అల్లుకోమని అర్థిస్తూ ఉంటే ఆ కష్టాలు ఎలా చెప్పమంటావు అనగానే ఊరుకోండి, భావకత్వం మేలుకున్నట్టుంది అయ్యగారులో అని అంది నవ్వుకుంటూ. భావకత్వమే కాదు, నాలో నిద్రపోతున్న మన్మధుడు కూడా నిద్రలేస్తున్నాడంటూ ఆమె పెదవులను అందుకోవడంతో అతని చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది దక్ష. ఆమె చేతిలో ఉన్న అన్నం ప్లేట్ నేల జారిపోతే నెమ్మదిగా ఆమెని తన చేతుల్లో ఎత్తుకుని లోపలికి తీసుకుని డోర్ క్లోజ్ చేశాడు. సుగంధ పరిమళాల మధ్య ఇద్దరి ప్రేమ ఒకరికొకరు చేర్చుకుంటూ అందమైన ప్రేమలోకి చేరుకున్నారు. అంగరంగ వైభవంగా స్నేహమురళి పెళ్లి కూడా జరిగిపోయి స్నేహమురళి ధర్మపత్నిగా అతనితో పాటు 7 అడుగులు వేయడంతో ఆ జంట కలకాలం కలిసి ఉండాలని అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆ తర్వాత అందరూ భోజనాల కోసం వెళ్ళిపోవడంతో అందరూ భోజనాలు చేస్తూ ఉండగా రక్ష మాత్రం తనని అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండడంతో రక్ష ఒక్క నిమిషం ఆగు అని అంటూ రక్ష చేతిని పట్టుకుని ఫంక్షన్ హాల్ వెనక్కి తీసుకుని వెళ్ళి గోడకి లాక్ చేసి ఇంకా ఎన్ని రోజులు నన్ను అవాయిడ్ చేస్తావు అని అడిగాడు ప్రదీప్.
వీడేంటి భోజనం చేయకుండా అక్కడికి వెళ్తున్నాడు అంటూ కొడుకుని ఫాలో అయిన లక్ష్మి రక్షతో మాట్లాడుతున్న కొడుకుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళకి కనపడకుండా కాస్త దూరంగా వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి ప్రదీప్, నాతో మాట్లాడడానికి ప్రయత్నించొద్దని, దయచేసి నన్ను వదిలిపెట్టు, నీ స్టేటస్ వేరు నా స్టేటస్ వేరు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఏంటి స్టేటస్ వేరు, నీకున్న స్టేటసే కదా మీ అక్కకి ఉంది, మరి మీ అక్క మా అన్నయ్యని ఎలా పెళ్లి చేసుకుంది, ఇంకా చెప్పాలంటే మా స్టేటస్ కంటే మా అన్నయ్య స్టేటస్ 100 రెట్లు ఎక్కువ, అంతకంటే తక్కువలో ఉన్న నన్ను చేసుకోవడానికి నువ్వెందుకు భయపడుతున్నావు అనగానే ఆ మాటలు విని లక్ష్మి షాక్ అయిపోయింది. ఎందుకంటే మా బావ తన ప్రేమ విషయంలో పెట్టుకున్న పట్టుదల అలాంటిది కాబట్టి, ఎన్ని కష్టాలు పడినా కూడా మా అక్కని దక్కించుకున్నాడు. నువ్వంత స్ట్రాంగ్గా ఉండగలుగుతావా అనగానే, నువ్వు అసలు నాకు అవకాశం ఇస్తేనే కదా నేను అంత స్ట్రాంగ్గా ఉంటానా లేదా అని తెలిసేది, చెప్పు. నేను మన ప్రేమ విషయంలో స్ట్రాంగ్గా నిలబడతాను అని నువ్వు నమ్మాలి అంటే ఏం చేయాలి అని అడిగేసరికి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, ఇన్ని కష్టాలు తట్టుకునే శక్తి మా అక్కలిద్దరికి ఉందేమో కానీ నాకు లేదు ప్రదీప్. నేను ఒక్క మాట కూడా పడలేను. పైగా మా వదిన్ని ఎక్కడికక్కడ మాట్లాడకుండా కట్ చేసేదే నేను. ఈ విషయం తెలిసిందంటే మా వదిన నాతో ఆడుకుంటుంది అనగానే, నీ వదిన ఏదో అంటుందని నా ప్రేమను చంపుకోమంటావా అన్నాడు ప్రదీప్. రక్ష ఏదో చెప్పబోతుంటే ఏం జరుగుతోంది ఇక్కడ అని కోపంగా లక్ష్మి రక్షకు దగ్గరగా ఉన్న కొడుకుని వెనక్కి లాగి కొడుకు చెంప పగలగొట్టడంతో రక్ష షాక్ అయ్యి ఆంటీ అంటూ ఉంటే నోర్మొయ్ అని కోపంగా అరిచింది ఆవిడ. లోపల పెళ్లి జరిగిపోయినా కూడా మంగళ వాయిద్యాలు ఇంకా సన్నగా మోగుతూనే ఉండడంతో ఆవిడ అరుపులు లోపలి వరకు ఎవరికి వినిపించలేదు. మమ్మీ ఎందుకు ఆవేశపడుతున్నావు అనగానే, ఏం చేస్తున్నావురా ఇక్కడ పెళ్లి కాని అమ్మాయితో నువ్వు అనగానే, నేను రక్షను ప్రేమిస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఆ కూత కూస్తే కొడుకు అని కూడా చూడ్ను. ఆయన ఏముందిరా ఈ అక్క చెల్లెల్లో, అన్నదమ్ములందరూ తెగపడి చచ్చిపోతున్నారు, మీ అన్నయ్య వీళ్ళ అక్కని చేసుకున్నది సరిపోలేదా, దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా, నీకోసం పెద్ద పెద్ద ఇంటమ్మాయిలు క్యూ కడుతున్నారు అనగానే, వాళ్ళందరూ నాకు అవసరం లేదు, నాకు రక్ష అమాయకత్వం నచ్చింది, రక్ష అల్లరి నచ్చింది అనగానే, ఇలాగే ఆడపిల్లలు మగపిల్లల్ని బుట్టలో వేసుకునేది, వీళ్ళ అక్క పద్ధతిగా ఇంట్లో అందరినీ గౌరవిస్తూ ఉంటే మర్యాద గల కుటుంబం అనుకున్నాను గాని వాళ్ళ వదిన చెప్పినట్టుగానే నిజంగానే పెద్దింటి వాళ్ళని బుట్టలో వేసుకోవడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు అక్క చెల్లెళ్ళు ముగ్గురు అనగానే, అత్తయ్య గారు మర్యాదగా మాట్లాడండి అని అంది రక్ష. ఏంటే నోరులేస్తోంది అని ఆవిడ కోపంగా అడగడంతో, లేకపోతే మీరు నన్నేమైనా అనండి, ఎందుకంటే నేను మీ అబ్బాయితో కనిపించాను కాబట్టి, మీరు ఊహించుకున్నది మీరు నిజం అనుకుంటారు కాబట్టి, కానీ మధ్యలో మా అక్క వాళ్ళని తీసుకురావద్దు, మా అక్కల వెంట పడింది మీ అబ్బాయిలే, ఇప్పుడు నా వెంట పడుతోంది కూడా మీ అబ్బాయే, నేను ఇప్పుడు కాదు సంవత్సరం నుంచి చెప్తున్నాను మీ అబ్బాయికి నా వెంట పడొద్దు అని, ఇప్పుడు కూడా నేను అవాయిడ్ చేసి వెళ్తూ ఉంటే మీ అబ్బాయి నన్ను ఇక్కడికి లాక్కొచ్చాడు, ఇంత చూసినా మీరు అది చూడలేదా అని అడిగింది రక్ష. చూసావా నీ ముందే నీ కన్న తల్లితో ఈ అమ్మాయి ఎంత అగౌరవంగా మాట్లాడుతుందో, ఇది నీకెలా నచ్చిందిరా అని లక్ష్మి అడిగేసరికి, అమ్మ యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది, నువ్వే పద్ధతి పాడు లేకుండా వాళ్ళ అక్కల్ని తనని తిడుతూ ఉంటే తను ఒక చెల్లెలుగా ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అయింది. ఇంకా తను నోరు మూసుకుంటేనే నేను డిసప్పాయింట్ అయ్యేవాణ్ణి, తనన్న ప్రతి మాట నిజమే, నేనే తన వెనుక తిరుగుతున్నాను, అంతేకాదు వాళ్ళ ఇంటికి కూడా చాలాసార్లు వెళ్ళాను, అన్నే వాళ్ళ ఇంటికి ఎందుకు ఈ మధ్య తరచుగా వెళ్తున్నావని అడిగేదానివి కదా, తన కోసమే వెళ్తున్నాను అని తను అక్కడికి రావడం మానేసింది అని అంటున్న మాటలకి రక్ష అర్హురాలు కాదు అన్నాడు ప్రదీప్. ఏంట్రా అప్పుడే ప్రేమించిన అమ్మాయిని వెనకేసుకొస్తున్నావు అనగానే, తప్పు తంది కాదు కాబట్టి వెనకేసుకొస్తున్నాను అనగానే, అసలు మీ ఇద్దరిని ఇలా కాదు చెప్తా మీ సంగతి అంటూ వాళ్ళు వద్దు అంటున్న ఇద్దరిని లోపలికి తీసుకొచ్చి భోజనాలు చేస్తున్న వాళ్ళ ఎదురుగా కోపంగా నిలబెట్టడంతో దక్ష, దీక్షిత, కర్ణ, విరాట్ అందరూ అయోమయంగా ఏం జరుగుతుందో చూస్తూ ఉంటే, ఏం నేర్పిస్తున్నారమ్మా మీ ఇంటి ఆడపిల్లలకి అని ఇందిరా వైపు చూసింది లక్ష్మి. ఏమైంది వదిన గారు అని అడగడంతో, అలా పిలవకు, కూతుర్ని కోడలుగా చేసుకుంది కాబట్టి మా తోటి కోడలు నీకు వదిన కావచ్చు కానీ నీకు నాకు అలాంటి వరుసలేమీ లేవు, లక్ష్మి గారు అని పిలువు లేదంటే మేడం గారు అని పిలువు అనగానే, ఏమైంది లక్ష్మి అని అడిగాడు అభినవ్ రామ రక్ష వైపు చూపిస్తూ. చూడ్డానికి అమాయకురాల్లాగా కనిపిస్తోంది కదా, నా కొడుకుని వల్లో వేసుకుని నాకు శత్రువుగా తయారు చేస్తోంది అనగానే, దెబ్బకి దక్ష, దీక్షిత ఇద్దరు కంగారుగా నోటికి చేతులు అడ్డు పెట్టుకుని, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు అని అడిగారు. అబ్బబ్బా ఏం తెలియనట్టుగా భలే మాట్లాడుతున్నారు, బ్యాక్గ్రౌండ్ లో స్టోరీ మొత్తం రాసింది మీరే, స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా భలే నాటకాలు ఆడుతున్నారు అనగానే, పిన్ని అర్థమయ్యి అర్థం కాకుండా తిక్క తిక్కగా మాట్లాడకుండా నువ్వేం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు అన్నాడు శాడిస్ట్ బాబు కోపంగా. ఏంట్రా పిన్ని అని గౌరవం కూడా లేకుండా నన్ను నోరు అదుపులో పెట్టుకోమంటున్నావు, నీ మరదలు ఏం చేసిందో తెలుసా అని అడిగేసరికి, విషయం చెప్పకుండా నోటికొచ్చినట్టుగా మాట్లాడితే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు పిన్ని, అయినా రక్ష గురించి నాకు తెలుసు, నువ్వెన్ని చెప్పినా
ఇక్కడ నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అని అన్నాడు శాడిస్ట్ బాబు. అది కదా సంగతి, ఇప్పుడు అర్థమైంది. నువ్వు కూడా నీ పెళ్లాంతో చేరి ఈ ప్లాన్లో ఉన్నావని అనగానే అసలు నీ గొడవ ఏంటో చెప్తావా లేదా అని అభినవ్ రామ కోపంగా అరిచేసరికి ఇది నా కొడుకుని వల్లో వేసుకుని వెంట తిప్పుకుంటోంది. నేను వీడెక్కడికి వెళ్తున్నాడో చూద్దామని వెళ్తే పెళ్లి జరుగుతుందని కూడా లేకుండా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు అనగానే మమ్మీ నువ్వు ఇంత దాన్ని అంత చేసి చెప్పకు. రక్ష నన్ను అవాయిడ్ చేస్తుంది. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావని అడగడానికి మాత్రమే తీసుకెళ్లాను అన్నాడు ప్రదీప్. ఆ అమ్మాయి నిన్ను అవాయిడ్ చేయడం ఏంట్రా? అయినా ఆ అమ్మాయి అవాయిడ్ చేస్తే అంత కష్టంగా ఉందా నీకు? ఫంక్షన్ హాల్ వెనక్కి వెళ్ళి మరీ అడగాల్సిన అవసరం ఏముంది? అందరి ముందు అడగొచ్చు కదా అని అభినవ్ రామ అడిగేసరికి డాడీ ఐ లవ్ రక్ష అని ప్రదీప్ చెప్పడంతో అందరూ షాక్ అయి చూస్తూ ఉంటే ఈ డౌట్ ఎప్పటి నుంచో ఉండేసరికి దక్ష, దీక్షిత, కర్ణ, విరాట్ వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. సౌజన్య వెంటనే ముందుకొచ్చి చెప్పానా చెల్లెలు కూడా అక్కదారిలోనే వెళ్తోందని. ఎవరు నా మాట వినిపించుకోకుండా నేనేదో చెడ్డదాన్ని మీరందరూ పరమాత్ములైనట్టుగా ఆ రోజు మాట్లాడారుగా, ఇప్పుడేమంటారు అని సౌజన్య అనగానే ప్రదీప్ స్వయంగా చెప్తున్నాడు తనే రక్షని మాట్లాడడానికి తీసుకువెళ్లాను అని. ఇందులో నువ్వు అంత దీర్ఘాలు తీసి మాట్లాడడానికి ఏమీ లేదు వదినా అన్నాడు నవీన్. ఈ అక్క చెల్లెల ముగ్గురికి మెయిన్ స్క్రిప్ట్ రైటర్ వీడే అని సౌజన్య అనడం ఆలస్యం. ప్రవీణ్ సౌజన్య అని కోపంగా అరుస్తూ అసలు నువ్వెప్పుడు ఎక్కడ గొడవ జరుగుతుందో నీ కుళ్ళు బయట పెడదామా అని వెయిట్ చేస్తూ ఉంటావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి నడు అంటూ ప్రవీణ్ సౌజన్యని అక్కడి నుంచి పంపించేసి వచ్చేశాడు. చూడు పిన్ని, నువ్వేదో తప్పు జరిగిపోయినట్టుగా ఇంత గొడవ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. ఇంకా నిజం చెప్పాలంటే నేను వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉన్నాను. రక్ష అవాయిడ్ చేస్తూనే ఉంది ఎందుకంటే ఇలాంటి మాట పడాల్సి వస్తుందని. కానీ ప్రదీప్ మాట వినకుండా రక్ష వెంట తిరుగుతూనే ఉన్నాడు. కాదని వాడిని చెప్పమను అనగానే ఇందులో చెప్పడానికి ఏముందన్నయ్య? నేను ఒప్పుకున్నాను కదా రక్షని ప్రేమిస్తున్నాను. తను అవాయిడ్ చేస్తున్నందుకే ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను అడగడానికి తీసుకువెళ్ళాను. ఇందులో మా అమ్మ గొడవ చేయడానికి నేను ప్రూఫ్ చేసుకోవడానికి ఏమీ లేదు. స్వయంగా నేనే చెప్తున్నాను రక్ష తప్పేమీ లేదు అన్నాడు ప్రదీప్. మరి అన్నీ తెలిసినప్పుడు వాడు తప్పుడు దారిలో వెళ్తూ ఉంటే ఒక అన్నగా నువ్వు సరైన దారిలో పెట్టకుండా నీ దారిలో వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్నావా అని లక్ష్మి వెటకారంగా అనగానే లక్ష్మి తోటి కొడలువి కదా అని నువ్వేం మాట్లాడుతున్నా నోరు మూసుకుని ఉంటున్నాను. ఇందులో నా కొడుకుని మధ్యలోకి తీసుకురాకు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కష్టపడ్డాడు. అందులో నువ్వు దీర్ఘాలు తీసి తప్పులొప్పులు లెక్కబెట్టడానికి ఏమీ లేదు. నీ కొడుకు ఆ అమ్మాయి ఒక తోటి వాళ్ళు కాబట్టి వాడు ఆ అమ్మాయికి ఆకర్షింపబడ్డాడు, ప్రేమలో పడ్డాడు. దీనికి ఎందుకు అంత గొడవ చేస్తున్నావు అని అడిగింది శాంభవి. చూడక్క, అక్కడికి నువ్వేదో ఆదర్శ మాతృమూర్తిలాగా మాట్లాడకు. ఆ అమ్మాయిని దూరం చేయడానికి నువ్వు చేయని దుర్మార్గం లేదు. తర్వాత ఏదో వేరే దారి లేక మారిపోయి ఇప్పుడు నాకు నీతి వాక్యాలు చెప్పకు. నీలాగా వేరే దారి లేక నేను నచ్చిన కోడల్ని వచ్చిన కోడల్ని నచ్చినట్టుగా యాక్టింగ్ చేయలేను. నాకు నచ్చిన కోడల్ని మాత్రమే నేను తెచ్చుకుంటాను. ఆ అమ్మాయి మాత్రమే నాకు పెద్ద కోడలు అవుతుంది అంటూ కొడుకు వైపు చూసి నువ్వు ఇలా తప్పుడు దారిలో వెళ్తుంటే నీ తమ్ముడు కూడా ఇలాగే తయారవుతాడ్రా అని సుదీప్ వైపు చూపించి కోపంగా అడిగింది లక్ష్మి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.